క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఉదయ కాలసంలాగా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయ కాల సమయంలో మరలా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, దేవునికి మనము మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు జవాబునిచ్చేటువంటి వాడని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. అందుకై కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 145 అధ్యాయంలో 18 వచనంలో మనం జాగ్రత్త చూస్తే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో లోకానుసారంగా మనము లోకంలో మొరపెట్టకూడదు, కానీ మనము దేవునికి మనము మొరపెట్టేటువంటి వారికి ఉండాలి. దేవునికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క మొరను ఆలకించేటువంటి వాడు. ఆయన మనకు కృప చూపేటువంటి వాడు. ఆయన మన మొర విని మన యొక్క మొర ఆలకించి ఆయన మనకు జవాబును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు మనకి ఉదయ కాల సమయంలో తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 19 వచనం అంటాడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, మనము దేవునికి మనము నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా అనేటువంటి మాటను మనం చూస్తే, హృదయపూర్వకంగా దేవునికి మనం మొరపెట్టినప్పుడు, హృదయపూర్వకంగా మనము దేవునికి ప్రార్థించినప్పుడు, హృదయపూర్వకంగా మనము దేవునికి నైవేద్యం చెల్లించినప్పుడు, బలియాగం చెల్లించినప్పుడు, విరిగి నలిగినటువంటి హృదయంతో మనము దేవునికి ప్రార్థించినప్పుడు, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మన మొర ఆలకించి మనలను ఆయన రక్షించేటువంటి వాడు అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. అందుకై యెషయా గ్రంథంలో ఒక చక్కని మాటను చూస్తాం మనం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6 వచనంలో మనం చూస్తే ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటాడండి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా అంటే సమీపంలో ఉండగా, ఆయన మనకు సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ ద్వితీయోపదేశకాండంలో ఇంకా అద్భుతమైనటువంటి మాటను చూస్తాం. 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఇక చక్కని మాట ఉందండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మన జీవితాలకి ఎంత ఆదరణ కలిగించేటువంటి మాట. ఆలోచించండి. దేవుని వాక్యాన్ని వినేటువంటి, దేవుని మాటలు వినేటువంటి ప్రియ బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఆలకించండి, దేవుని మాటలు హృదయంలో చేర్చుకోండి. ఆయన మన మొర విని మన యొక్క కోరికను నెరవేర్చేటువంటి వాడు, ఆయన మనలను రక్షించేటువంటి వాడు. ద్వితీయోపదేశకాండంలో చక్కని మాట అండి, మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, ఆయన యొక్క బిడ్డలుగా మనముండి, ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క కుమార్తెలుగా, ఆయనతో మనము సహవాసము కలిగినప్పుడల్లా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయనతో మనము సహవాసం కలిగినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. నిజంగా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తా అంటాడండి, దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఉన్నాడు? ఏ దేవుడు ఉన్నాడు? ఏమండి, ఎవరు ఉన్నారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించండి. సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఆలకించండి, దేవుని మాట హృదయంలో చేర్చుకోండి. ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు మొరపెట్టుము, ఆయన నీ మొరను ఆలకించేటువంటి వాడు. అనేక సార్లు కీర్తనకారుడైన దావీదు కూడా అంటాడు, ఆయనకి నేను మొరపెట్టినప్పుడు నా విన్నపములను ఆయన విన్నపములు ఆలకించి ఆయన నన్ను బలపరిచాడు, జవాబునిచ్చాడు అనేటువంటి మాటలు మనం చూస్తాం. 116వ కీర్తనలు అంటాడు, ఆయన నేను ప్రేమించుచున్నాను. కాబట్టి ఉదయ కాల సమయంలో
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ అవసరాలను నాకు తెలియదు, కానీ ఏ అక్కర్లతో నీవు, ఏ బాధలతో, ఏ వేదనలో నువ్వు ఉన్నావు నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత ఓదార్పునిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మొరపెట్టు, విరిగి నలిగినటువంటి హృదయంతో మొరపెట్టు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. తప్పనిసరిగా దేవుడి నీ మొర ఆలకించి నీకు జవాబును అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ మాటల చేత మనలను మనము బలపరుచుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. దేవా నాయన యొక్క ఉదయ కాల సమయంలో ప్రభా, దేవా ఈ మాటలు నాయన పరిశుద్ధాత్మ దేవుడికి మీరు మాట్లాడారు. అయ్యా, ఏ బిడ్డ అయితే తండ్రి ఉదయ కాల సమయంలో మీకు మొర పెడతాడో నాయన, వారి మొరను మీరు వినండి, ఆలకించండి, జవాబును దాయిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా, వారి మొర ఆలకించి వారికి జవాబునిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధానం ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.